విశాఖపట్నంలో దిగ్విజయంగా నడుస్తున్న కుటుంబ ఐవీఎఫ్ సెంటర్ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మరో బ్రాంచ్ను ప్రారంభించింది. ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ ధీరజ్, డాక్టర్ రోజా నేతృత్వంలో ఏర్పాటైన సెంటర్ను పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో కుటుంబ ఐవీఎఫ్ సెంటర్ బ్రాంచ్ని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, మాజీ ఎమ్మెల్యే అల్జంగి జోగరావులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ ధీరజ్, డాక్టర్ రోజా నేతృత్వంలో పార్వతీపురం పట్టణంలో ఈ సెంటర్ నడవనుంది. విశాఖపట్నంలో దిగ్విజయంగా నడుస్తున్న కుటుంబం ఐవీఎఫ్ సెంటర్ యొక్క రెండో బ్రాంచ్ పార్వతీపురంలో కూడా మొదలు పెట్టడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా డాక్టర్ ధీరజ్ అన్నారు. మెట్రోపాలిటన్ నగరాలలో ఉన్న ఐవీఎఫ్ సౌకర్యాలకు దీటుగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఈ సెంటర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. సంతానం లేని వారికి ఈ సెంటర్ ద్వారా సేవలు అందుతాయని అన్నారు. విశాఖలో ప్రధాన బ్రాంచ్ ద్వారా ఇప్పటికే సంతానం లేని ఎంతో మంది దంపతులకు సంతానం పొంది ఆనందంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఎంతో డబ్బు, సమయం ఖర్చు పెట్టి దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా ఉన్న ఊరిలోనే బడ్జెట్ కు తగ్గట్టుగా కుటుంబ ఐవీఎఫ్ సెంటర్ ద్వారా వైద్య సేవలు పొందవచ్చునని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పార్వతీపురం ప్రముఖులు, స్థానికులు పాల్గొన్నారు.